ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం. ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం. అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు, కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు, లేలే ఇక ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా, కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టళ్లలో పోయి పంటరు, ఇక ఎక్కడ జరగది, జరిగితే తోలు తీస్తా అని మాట్లాడిండు. మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది? నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది? ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది? ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా అధికారులదా? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ వెనకటికి కూడా అన్నాడట, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడట. ఇక పిల్లలకి ఇంత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి. ఇక నేను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, నేను 2047 విజను, నేను ఫ్యూచర్ సిటీ కడతా. నీ సిటీ ఏందో నువ్వేందో, ముందు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు. అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి. నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఈ పురుగులన్నం మాకొద్దని పోలీస్ స్టేషన్లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ నువ్వు కేసు పెట్టి మన ముఖ్యమంత్రి మీద. ఆడ పాపం షామీర్పేట గురుకులానికి మా బీఆర్ఎస్ పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాత్రూములు గడిగేటువంటి బ్రష్లతోని బౌగోన్లు గడుగుతుండట. ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటుందా పిల్లల పరిస్థితి? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఏదో కొత్తగా వచ్చినాని ఏడాది తప్పించుకున్నావు. నిన్ననే 2 ఏళ్ల పాలనను సంబరాలు చేసుకున్నావు, తెగ సంబరాలు చేసినావు కదా. కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ములు ఖర్చు పెట్టి 100 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి పేపర్లల్లో, టీవీలల్లో, హోర్డింగ్లల్లో దేశం మొత్తం రాష్ట్రం ఏడ చూసినా నీ బొమ్మలు పెట్టుకున్నావు. నీ బొమ్మలు మస్తుగా చూసినాం కనుక పిల్లలకి ఇంత అన్నం పెట్టు. అన్నం పెట్టే చేతనైతే లేదు నీకు.